విదేశాల్లో ఉద్యోగాలు లక్షలో జీతాలు అంటూ అమాయకులను మోసం చేస్తున్న కేటుగాల దందా పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వెలుగు చూసింది. ఇజ్రాయెల్ ఉద్యోగాల పేరుతో ఓ నిరుద్యోగిని 20 లక్షలకు మోసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖోడేరు గ్రామానికి చెందిన రేణు ప్రసాద్ అనే యువకుడు ఇజ్రాయెల్లో హెల్పర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన ఏజెంట్లను ఆశ్రయించాడు. మంచి జీతం, స్థిర ఉద్యోగం అంటూ నమ్మించిన ముగ్గురు ఏజెంట్లు విడతల వారీగా మొత్తం 20 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తీసుకెళ్లి జాబ్ ఇప్పిస్తానని ఆశ కల్పించి నా దగ్గర మా అమ్మగారి దగ్గర 20 లక్షలు వసూలు చేసి చవాకుల చిట్టుబాబు అనే వ్యక్తి 10 లక్షలు, నర్సాపురం నుంచి మెంతపూడి నుంచి దయాన్ సాగర్ అనే వ్యక్తి 5 లక్షలు, సగం చెరువు నుంచి మోసిగంటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి 5 లక్షలు తీసుకుని మా దగ్గర 20 లక్షలు తీసుకుని మమ్మల్ని మోసం చేసి ఈజిప్ట్ లో వదిలేశారండి. మాతో పాటు 15 మంది ఉన్నారండి. దాదాపుగా అందరి దగ్గర 1,50,00,000 వసూలు చేసి మేము దీని మీద పాలకోట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగా మే నెల 5వ తారీఖుకి డబ్బులు ఇస్తామని చెప్పి మళ్ళీ కూడా కనిపిస్తలేదని మళ్ళీ కూడా పరారీలో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అయితే ఎక్కడ ఉన్నారండి, ఒక వ్యక్తి అయితే పరారీలో ఉన్నారు. ఈజిప్ట్ నుంచి మేము తిరిగి వస్తాం అనుకోలేదండి. 2 నెలల పాటు నానా కష్టాలు పడి తిండి తిప్పలేక ఇక్కడికి ఇండియాకి తిరిగి వస్తాం అనుకోలేదండి. మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళ సహాయంతో వాళ్ళ డబ్బు పంపితే అక్కడ రిటర్న్ టికెట్లు వేసుకుని మళ్ళీ అక్కడికి చేరుకున్నామండి. ఇక చవాకుల చిట్టిబాబుకు 10 లక్షలు, దాయం సాగర్ కు 5 లక్షలు, రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తులకు మరో 5 లక్షలు చెల్లించినట్లు బాధితుడు తెలిపారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ కు తీసుకెళ్లిన ఏజెంట్లు అక్కడ ఎలాంటి వీసా, వర్క్ పర్మిట్ లేకుండానే వదిలేశాడన్నారు. దీంతో కేవలం 2 నెలల్లోనే తిరిగి భారత్ కు రావాల్సి వచ్చిందని వాపోయాడు. ఇక ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులు రాజీ పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తాజాగా భీమవరం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. ఇల్లు, ఆస్తుల తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించారని, ఇప్పుడు అప్పుల పాలై ఆత్మహత్య మార్గంగా కనిపిస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం తన్నే కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లాలో 15 మందికి పైగా నిరుద్యోగులను ఇదే తరహాలో మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.